విత్ ఏ గుడ్ సెలబ్రెంట్, ఎక్సలెంట్ హ్యూమన్ సెలబ్రెంట్ మా చంద్రన్న. ఎందుకు ఈ మాట అంటారంటే ఈజ్ రియలీ గుడ్ హ్యూమన్. ఎందుకంటే తనకు ఎన్నో టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఏమున్నా, ఆనందం ఉన్నా స్థితప్రజ్ఞుడు అన్నమాట. సేమ్ అదే నా చిరునవ్వు, అదే షేక్ హ్యాండ్, అదే మూమెంట్ అందరితో ఉండేవాడు. చంద్రన్న చూస్తే 2 విషయాలు జ్ఞాపకం వస్తుంది నాకు. ఒకటి అడ్మైరింగ్ పర్సనాలిటీ, ఎవరినైనా చక్కగా ఆకట్టుకునే పర్సనాలిటీ. తన స్మైల్ తో అందరితో కలివిడిగా, చిన్న పెద్ద ఏం లేదు. నాకు తెలిసి మా చంద్రన్ నాకంటే ఒక 2 years పెద్దేమో గానీ ఆయన యొక్క హావభావాలు గానీ, నడక గానీ, పద్ధతులు గానీ, మాట్లాడే విధానమే గానీ, తలంచే తలంపులే గానీ వెరీ యంగ్ అండ్ బ్రైట్. ఈస్ అ డిసిప్లిన్ ఆఫీసర్. ఎన్సీసీ ఆఫీసర్ అని కాదు, బై ఇట్ సెల్ఫ్. తను పుట్టినప్పటి నుండి పెరిగిన విధానం చూస్తూ ఉంటే కష్టపడి ఈ స్థాయికి వచ్చినది మాత్రం నిజం. ఇది కష్టాన్ని గుర్తించిన వ్యక్తి. ఇంకోటి ఏమంటే ఆయన హై ప్రొఫైల్తో ఉండడం కంటే లో ప్రొఫైల్తో ఉండడం ఇష్టపడతాడు. బికాస్ ఈ నోస్ ద బాటమ్ లైన్, ఈ నోస్ ద డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. సో ఐ రియలీ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చంద్రన్న. Nobody knows as on today date of retirement also on records. గవర్నమెంట్ తలుచుకుంటే పెంచుతుంది, గవర్నమెంట్ తలుచుకుంటే వెనక్కి తీసుకెళ్తుంది. ఇట్స్ ప్రూవెన్ ట్రాక్. 58 ఏళ్ళ వరకు కట్ ఆఫ్ డేట్ ఉండే. బట్ గవర్నమెంట్ దే నీడ్స్ లైక్ పబ్లిక్ పాలసీ ప్రకారం చూస్తూ ఉంటే దే మే ఎక్స్టెండ్ ఆల్సో. బట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ దట్ చంద్రన్న ఇంకో మాతో 4 ఏళ్ళు ఉంటాడని చాలా ఆశించినాం. ప్రయత్నాలు పెద్దలకు తీసుకెళ్దాం. అన్నలో అన్ని పాజిటివే. గుడ్ హెల్త్, గుడ్ థాట్, గుడ్ సోల్ అండ్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్. అందుకని ఒక చిన్న నా కొటేషన్ పెట్టాను చిన్న విషెస్లో. యూ విల్ హ్యావ్ full of time now. You have spent a lot of time for the people, for the community and for the institution. But you have full of time to spend with your soulmate and your family. I wish that you will have wonderful time అన్న. మీరు ఇలా నవ్వుతూనే ఉండాలి, మీరు నవ్వుతూనే కనబడాలి, మమ్మల్ని నవ్విస్తుండాలి. పంక్చువాలిటీ విషయం చూస్తూ ఉంటే మన వాచ్ చూడక్కర్లేదు, చంద్రను చూడొచ్చు. గేట్ దగ్గర నిలబడితే ఆ సెకండ్ షిఫ్ట్ అయితే సెకండ్ షిఫ్ట్, ఫస్ట్ అయితే ఫస్ట్ షిఫ్ట్, ఏ షిఫ్ట్ అయినా కూడా కట్ ఆఫ్ టైం కంటే అన్న ఫస్ట్ గేట్లో ఉంటాడు బండేసుకొని. ఇల్లేమో చాలా దూరం ఉంటుంది. ఎట్లా నవ్వుతూ బయలుదేరతాడో అదే చిరునవ్వుతో గేట్ నుంచి అందరూ విషయం చెప్పుకుంటూ వస్తారు. సో అటువంటి అలవాట్లు, అటువంటి ఆలోచనలు, అటువంటి హ్యూమన్ నేచర్, డౌన్ టు ఎర్త్ నేచర్ అందరూ కూడా ఆయన దగ్గర స్ఫూర్తి తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, అన్న బాబు జీవితము అందరం ఏంటంటే అందరి ఇంట్లో లక్ష్మి ఉండాలంటారు. లక్ష్మి కాదు, లక్ష్మి మీన్స్ వాట్? సమాధానం, శాంతి. మీకు సమాధానం, శాంతి, సంతోషము అన్నీ కూడా మీ పక్కన మొత్తం కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం.